అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే, పిల్లలండి, మగపిల్లలు ఇంట్లో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మగపిల్లలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా మొండిగా ప్రవర్తిస్తుంటారు. మాటకి మాట ఎదురు చెప్పడం, చెడు సావాసాలు చేయడం, మనకి ఇంట్లో ఎదురు తిరగడం, మనం ఏదన్నా మంచి చెప్తే మనకి రివర్స్ మాట్లాడడం, ఇలాంటి మొండి ప్రవర్తన ఈ జనరేషన్ పిల్లల్లో చాలా కనిపిస్తుందండి. ఇలాంటప్పుడు నేను ఒక పరిహారం చెప్పాలని అనుకుంటున్నాను. ఇది మీరు వాళ్ళతో చేస్తా అంటే చేయించండి. కొంతమంది పిల్లలు మొండి ప్రవర్తన వల్ల నమ్మరు, దేవుళ్ళని చెయ్యమన్నా చెయ్యరు. ఏంటి మమ్మీ ఈ జనరేషన్లో నమ్ముతున్నావా అని కొంతమంది పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలు ఏమో నమ్ముతారు, చక్కగా మనం చెప్పిన విధంగా పూజ చేస్తారు. ఏంటంటే ఇవాళ ఈ జనరేషన్లో పిల్లలు ఇంట్లో పేరెంట్స్ మాటకి ఎదురు చెప్పడం, చెప్పిన మాట వినకపోవడం, చెడు సావాసాలు చేయడం, చెడు అలవాట్లు నేర్చుకోవడం, కోపం ఎక్కువగా ఉంటుంది, ముక్కుపైనే ఉంటుంది. మనం వాళ్ళ మంచి గురించి చెప్పుతున్నామన్న ధ్యాస వాళ్ళకు ఉండదు. ఎంతసేపు మనము వాళ్ళకి ఏదో అగెనెస్ట్గా ఉన్నామని అనుకుంటారు. అది చెడు సావాస ప్రభావం అండి. పిల్లలు మనము యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఇలా వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటే, వాళ్ళ గురించి మనం చేస్తే ఈ పరిహారం అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఇళ్ళల్లో కొంతమంది శివ లింగాలు ఉండవు. ఆ లింగం లేకుంటే, శివలింగం లేకుంటే తెచ్చుకోండి. స్ఫటికదైతే తెచ్చుకోండి, లేకుంటే ఇలా పంచలోహంలో అయినా పర్వాలేదు, మట్టిదైనా అది పర్వాలేదు, నలుపు కలర్లో ఉన్నది అయినా తెచ్చుకోండి. తెచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా వాళ్ళ చేత సోమవారం, ఆదివారం మీ పిల్లల చేత పూజ అనేది చేయించండి. ఏం చేయండి అంటే, కుంకుమ తెప్పించండి వాళ్ళ చేతనే, తేనె తెప్పించండి వాళ్ళ చేతనే. తేనె వచ్చేసి ప్యూర్గా ఉండాలండి. ప్యూర్ తేనె ఎలా ఉంటుందో మీరు ఈరోజు కొంతమందికి తెలుస్తుంది. ప్యూర్ తేనె ఎలా ఉంటుందో కొన్ని వాటిల్లో ఏంటంటే బెల్లం ఉంటాయి. ఈ పరిహారం చేసేటప్పుడు మటుకు ప్యూర్ తేనె అయ్యి ఉండాలి. ప్యూర్ తేనె ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు. మీ పెద్దవాళ్ళనైనా అడగవచ్చు, లేకుంటే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్యూర్ తేనె ఎలా ఉంటుందో చూసుకొని ఒరిజినల్ తేనె తేండి. మళ్ళీ తర్వాత ఏమంటారంటే, మీరు చెప్పినట్టు చేశాము, మాకేం మార్పు కనిపించట్లేదని మళ్ళీ అనుకుంటారు మీరే. ప్యూర్ తేనె తెప్పించండి. కుంకుమ, వీలైతే మీ ఇంట్లో పసుపు కొమ్ములు కొనుక్కొని మంచిగా మిక్సీలో ఆడిచ్చేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ సున్నం వేసి మీరే రెడీ చేసుకోండి. ప్యూర్ కుంకుమ, లేకుంటే ప్యాకెట్స్ దొరికితే చూసుకోండి, తేయండి. తెచ్చిన తర్వాత సోమవారం రోజు లేకుంటే ఆదివారం రోజు మీ పిల్లల చేత, కొంతమంది పిల్లలు అభిషేకం చేయగలుగుతారు అని అనుకుంటే మీరు మీ పిల్లల చేత మీరు చేయించండి. కొంతమంది చదువుకునే పిల్లలు, జాబ్ చేసేవాళ్ళు, కుదరదు సమయం వాళ్ళకి కాబట్టి వాళ్ళ వంతున తల్లులు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. తల్లులకి ఎక్కువ బాధ్యత ఉంటుందండి. మీరు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వల్ల మనకు మంచి పేరు వస్తుంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే మొదటగా అనేది తల్లిని, ఆ తర్వాత తండ్రిని. మీరు వాళ్ళు చక్కగా స్నానం చేసుకున్నాక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేత ఒక చిన్న ఇలాంటి ఇత్తడి చెంబు, లేకుంటే రాగి చెంబు, సిల్వర్దైనా పర్వాలేదు, పంచలోహందైనా పర్వాలేదు, దాంట్లో కొన్ని నీళ్ళు తీసుకోండి. కుంకుమ వాళ్ళ చేత వేయించండి. ఎంత తొందరగా ఉన్నా, మమ్మీ నేను తొందరగా బయటికి వెళ్తున్నాను, నేను ముట్టుకోను, నా చేతులు అలా అవుతాయి, వాళ్ళ చేతులతో ఓపిక చేసి దాంట్లో ఒక 5 సార్లు కుంకుమ వేయండి. ఒక 2 స్పూన్లైనా తేనె వేయించండి. వేయించేసి వాళ్ళని కలిపేసి అక్కడ పక్కన పెట్టేసేయమనండి. వాళ్ళ చేత కింద పెట్టకుండా ఏదన్నా ఒక టేబుల్ లాగా ఏదన్నా ఉంటే, ఆసనం లాగా ఉంటే దానిపైన
మీ పిల్లల చేత మీరు పెట్టించేసేయండి. మీరు ఒకవేళ స్నానం చేసి రెడీగా ఉంటే మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా శివుడికి దీపం ధూపం చూయించి ఆలో చేత ముట్టించిన ఆ తేనె కుంకుమ ఆ నీటిని మీ పిల్ల బాబు అదే మీ బాబు పేరైనా చెప్పుకుంటూ ఆ స్వామివారికి అభిషేకం చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మీకు ఒక 11 వారాలలో మీ బాబు ప్రవర్తనలో మార్పు అనేది కనిపిస్తుంది. బెస్ట్ ఏంటంటే మనము వాళ్ళ చేత చేయిస్తే చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు వినరు. ఇక మొండి పిల్లలు విననప్పుడు మనం వాళ్ళని మన తువ్వలోకి తెచ్చుకోవాలి కాబట్టి సత్ప్రవర్తన వాళ్ళలో చూడాలి కాబట్టి తల్లిగా మనకి ఎక్కువగా బాధ్యత ఉంటుంది. వాళ్ళు ముట్టుకొని మీకు ఇవ్వమనండి, ఆడ పక్కకు పెట్టమనండి. ఆ తర్వాత మీరు స్నానం చేశాక ఆ శివుడికి మీ సంకల్పం చెప్పుకుంటూ ఆ శివయ్యకు మీరు అభిషేకం అనేది ఇలా చేయండి. 11 వారాల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుందండి మీ పిల్లల ప్రవర్తనలో. చూడండి. ఇంకా బాగా మొండిగా ప్రవర్తించే పిల్లలైతే వాళ్ళు పడుకునే పిల్లో కవర్ ఉంటుంది కదా, దాంట్లో స్ఫటిక ముక్కనన్నా లేకుంటే ఈ నెమలి పెంచమన్నా పెట్టేసేయండి. వాళ్ళకు కూడా అలా పెట్టేసి బంధించేయండి. వీక్లీ వారంకి ఒకసారి మనం పిల్లో కవర్స్ బెడ్షీట్స్ చేంజ్ చేస్తాం కాబట్టి మీ చేతనే ఉంటుంది. ఒక గుర్తు పెట్టుకోండి, ఆ అబ్బాయికి అది ఇచ్చేసేయండి. అది మీ పిల్లలు ప్రవర్తన అది కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు మంచి దారిలో నడుస్తారు. వాళ్ళు చేసే తప్పులు ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. మీతోటి గౌరవంగా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళతో గౌరవంగా ఉంటారు. ఈ జనరేషన్లో పిల్లలకి మనం కాస్త ఓపిక చేసుకొని చేయిస్తేనే మంచిదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. డైలీ కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తానండి. అందరికీ నమస్కారం.